ఈయన 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, సంవత్సరాల అయింది. డబ్బు ఏమైపోయిందని అంటే ప్రజల దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేదు. అయితే అసెట్ రూపంలో ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజల దగ్గరనే ఉండాలి. ఇటు అసెట్స్లోని లేదు, వెల్ఫేర్ ద్వారా ప్రజల్లోని లేదు. డబ్బు ఏమైపోయినట్టు తండ్రి కొడుకుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. మరి లూలుకి ఇలాగా, సత్వాకి ఇలాగా మీరు భూములు పంచుకుంటూ కావాల్సినటువంటి రిలాక్సేషన్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ వేవర్లు ఇచ్చుకుంటూ తక్కువ ధరలకు భూములు ఇచ్చుకుంటూ రూపాయికి ₹10 భూములు పనిచేసుకుంటూ ఇది ఎవరబ్బ జాగీరిది? అమరావతిలోనేమో రియల్ ఎస్టేట్, ఇక్కడేమో పప్పు బెల్లాలకి భూముల పంపకాలు. తీవ్రంగా దీని మీద డెఫినెట్గా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గడిచినటువంటి 24 గంటలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.